ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిపోయినాయి. ఎన్నికల కమిషన్ రెండవసారి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సాక్షాత్తు ఎన్నికల కమిటీ సభ్యులే వచ్చారు. ఫిబ్రవరి 2వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై మార్చి 6న ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభకు పోటీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తులను బదిలీ చేసిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను బదిలీలు చేయటం, అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు జోన్లు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు జోన్ 1, 2వ జోను పశ్చిమ తూర్పుగోదావరి కృష్ణ 2వ జోను, గుంటూరు ప్రకాశం నెల్లూరు 3వ జోను, రాయలసీమ 4వ జోను. ఈ 2వ జోన్ వాళ్ళని 1వ జోన్కి పంపటం, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళని ఉత్తరాంధ్ర పంపటం. అలాగే ఎమ్మెల్సీలని ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలని ఎంపీలుగా రకరకాలుగా మార్చేయటం. ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగస్తులు బదిలీలు లాగా ఉన్నాయని చెప్పి రాజకీయ పార్టీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రకంగా బదిలీలు చేయటం అనేది ఇంతవరకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇట్లాంటి బదిలీలు జరగల. ఏ విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3 రాజధానులను ప్రతిపాదించాడో ఈ అంతర్రాష్ట్ర బదిలీలు. ఇక్కడ బోయ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు, అనంతపురంలో అనేక మంది నాయకులు ఉంటే అంతర్రాష్ట్ర బదిలీల కింద కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి నుంచి భారతీయ జనతా పార్టీలో మాజీ ఎంపీగా పనిచేసిన శ్రీరాములనే మాజీ మంత్రి సోదరి శాంతమని బళ్ళారి నుంచి హిందూపురం దాకా దిగుమతి చేసుకుని అంతర్రాష్ట్ర బదిలీలకు తెరతీశారు. ఈ అంతర్జిల్లా బదిలీలు, అంతర్రాష్ట్ర బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు, మరి ఎమ్మెల్సీలు ఎంపీలు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఈ విధంగా కొంతమంది ఏమీ లేకుండా సినిమా చూడటం. గోరంట్ల మాధవ్ పాపం పోలీస్ అధికారి, ఆయన హిందూపురం ఎంపీగా పనిచేశాడు. ఆయన భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలియదు, అగమ్య గోచరం. ఈ విధంగా ఈ బదిలీలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయి, బదిలీలు ఏ మేరకు ఫలితాలు ఇవ్వవు. ఉద్యోగస్తులే బదిలీలు చేస్తే వెళ్ళే పరిస్థితి లేదు. ఒకానొక సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్లను బదిలీ చేశారు, మూకుమ్మడి బదిలీలు చేశారు. రాజకీయ నాయకులందరూ వచ్చి ముఖ్యమంత్రి దగ్గర, ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర కూర్చున్నారు. కుదరదన్నారు. కుదరదంటే ఎవరు బదిలీలు చేసిన ఏ ఒక్క డాక్టరు కూడా వాళ్ళను బదిలీ చేసిన హాస్పిటల్కి వెళ్లకుండా అందరూ సెలవులు పెట్టేశారు. రకరకాల సెలవులు పెట్టారు, సిక్ లీవ్ పెట్టారు, లేదా కమ్యూటెడ్ లీవ్ అన్నారు, లేదా లాంగ్ లీవ్ అన్నారు. ఇట్లా పెట్టడం వల్ల మొత్తం హాస్పిటల్లో డాక్టర్లు లేకుండా పోయారు. తప్పు చేశామని సవరించుకున్నారు. కనుక ఈ మాస్ ట్రాన్స్ఫర్స్, ఉద్యోగుల భాషలో మాస్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇక్కడ కూడా 70 మంది దాకా బదిలీలు చేసే పరిస్థితి ఉంది. ఈ బదిలీలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయంటే బదిలీలు రాజకీయ వ్యవస్థలో ఫలితాలు ఇవ్వవు. దానికి ప్రత్యక్ష నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో కాకలు తీరిన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గురువు లాంటి వాడు. 40 ఏళ్లలో ఎప్పుడు ఓటమి చవి చూడలా. అటువంటి వ్యక్తి ఒక సాదా సీదా మొట్టమొదటిసారి గెలిచిన బీజేపీ కార్యకర్త వెంకటరమణారెడ్డి చేతిలో కామారెడ్డిలో ఘోర పరాజయం. ఆయనకున్న అనుభవం ఏంటి? ముఖ్యమంత్రి ఓడిపోయాడు. అట్లాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కూడా సాదాసీదా బీజేపీ కార్యకర్త చేతిలో కామారెడ్డిలో ఓటమి చెందాడు. వాళ్ళిద్దరే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళే ఓడిపోతే వీళ్ళని అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు, ఎమ్మెల్సీ టు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే టు ఎంపీ, అంతర్రాష్ట్ర బదిలీలు ఏమాత్రము
ప్రయోజనం ఉండదు. అట్లాగే బటన్ నొక్కి అది చేశాను ఇది చేశాను, చివరికి బటన్ నొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండు గుంతల రోడ్లు. ఈ గుంతల రోడ్లు చూస్తే ఎవరైనా ఓటేస్తారా? ఎవరు ఓటేయరు. ఈ బటన్ నొక్కేదంతా మర్చిపోతారు. నిన్న ఏం తిన్నామనేది ఈరోజు గుర్తుండదు. ఎవరినన్నా అడిగితే నిన్న పొద్దున్నే టిఫిన్ ఏంటి అంటే గుర్తుండదు, నిన్న మధ్యాహ్నం కూర ఏంటంటే గుర్తుండదు. అట్లా బటన్ నొక్కి ఏదో ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చామంటే అవన్నీ చెల్లదు. ఆ రోజు ఎన్నికలు జరిగే రోజున వెళ్ళేటప్పుడు ఆ గుంతల రోడ్లోంచి వెళ్తుంటారు. ఇదేంట్రా నాయన ఈ గుంతల రోడ్డు అని. ఉపాధి కోల్పోయిన వాళ్ళు అనేక మంది వలసలు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్, బొంబాయి, బెంగళూరు, చెన్నై పొట్ట చేతిలో పెట్టుకుని బతుకు తెరువు కోసం వలసలు వెళ్ళారు. కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇక రియల్ ఎస్టేట్ అనేది కుదేలైపోయింది. కనుక ఇన్ని రకాల వర్గాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అమరావతి రాజధాని దెబ్బ పెద్ద షాకు, మామూలు షాక్ కాదు. అమరావతి దెబ్బకే పార్టీ కుదేలైపోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటువంటి సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే అక్కడ సీనియర్ యాదవ్ నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు కొలుసు పార్థసారథి. తెలుగుదేశం పార్టీలో యాదవులు గౌరవించే యనమల రామకృష్ణుడు స్థాయి గల వ్యక్తి కొలుసు పార్థసారథి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన కంటే సీనియర్ కానీ ఆయనంత గౌరవం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మామూలుగా సాదాసీదా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావుని తెచ్చి తణుకులు ఆయన కూడా 2000తో గెలిచాడు. మొదటిసారి మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే స్థాయి గల వాళ్ళు, తర్వాత విషయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరు క్యాబినెట్లో ఉండకూడదు. ఏమీ తెలవని వాళ్ళు, అమాయకులు, వేలుముద్ర, జై జగన్ అనేవాళ్ళు మాత్రమే క్యాబినెట్లో ఉండాలి. పార్థసారథి లాంటి వాళ్ళని క్యాబినెట్లో తీసుకుంటే వాళ్ళకుండే ఆలోచన విధానం, ప్రజల్లో వాళ్ళకి లభించే గౌరవం అవన్నీ సహించలేడని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యాదవ సామాజిక వర్గంలో ఇద్దరు వ్యక్తులు మనం చెప్పొచ్చు. యనమల రామకృష్ణుడు, కొలుసు పార్థసారథి వాళ్ళ సామాజిక వర్గంలో పెద్ద ఆయనగా పరిగణిస్తారు వాళ్ళని. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 4 లక్షల ఓట్లు యాదవ సామాజిక వర్గానికి ఉన్నాయి. మరి వాళ్ళందరి గౌరవాన్ని ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. పార్థసారథి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని యాదవులు ఆదరించారు. మళ్ళీ ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించారు యాదవులు. ఆయన పెనమలూరులో గెలిస్తే మొదటిసారే మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఆశించాడు, తప్పులేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేరి తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశాడు, అనుభవజ్ఞుడు. అటువంటి ఆయన పక్కన పెట్టి మొదటిసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి ఇచ్చాడు? 3 అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళకి ఇచ్చాడు. పేర్ని నాని మచిలీపట్నం, కొడాలి నాని గుడివాడ, పేర్ని నాని కాపు, గుడివాడలో కొడాలి నాని కమ్మ, ఇంకొక అగ్రవర్ణాలకు ఇచ్చాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమ. ఒకే జిల్లాలో 3 అగ్రవర్ణాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. చేసేదేమో జగన్మోహన్ రెడ్డి బీసీ భజన, అట్లాగే ఎస్సీ ఎస్టీల జపం. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటిసారి క్యాబినెట్ కూర్పు చేసినప్పుడు 3 అగ్రవర్ణాలకు ఇవ్వటంలో ఏం సమంజసము అని ప్రజలు భావిస్తున్నారు. ఇక మళ్ళీ మార్పు చేసినప్పుడు పార్థసారథికి అవకాశం లభిస్తుందని ఆశించాడు, అక్కడ కూడా లేదు. మరి అక్కడ ఒక జూనియర్గా ఉండి రాజకీయంగా అంత అనుభవం లేని జోగి రమేష్ని మంత్రివర్గంలో స్థానం తీసుకున్నాడు. ఎందుకు? ఈయన పార్థసారథి ఒక పద్ధతి గల వ్యక్తి, ప్రతిపక్ష పార్టీలను కానీ రాజకీయ నాయకులను కానీ ఉపయోగించే భాష కానీ ఆయన సాంప్రదాయం కానీ గౌరవప్రదంగా ఉంటుంది. జోగి రమేష్ లాగా దిగజారి
చంద్రబాబు నాయుడిని తిట్టు, పవన్ కళ్యాణ్ని తిట్టు, లోకేష్ని తిట్టంటే తిట్టే వ్యక్తి కాదు కొలుసు పార్థసారథి. ఒక గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన్ని యాదవ సామాజిక వర్గమే కాకుండా కాపులు, కమ్మవారు అందరూ గౌరవిస్తారు పార్థసారథిని. ఇప్పుడు కొలుసు పార్థసారథిని ఈ బదిలీల ప్రోగ్రాంలో ఆయన కూడా బదిలీ చేయాలని ఎజెండా పెట్టుకున్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ సర్వే చేస్తే పీకే సర్వేలో ఓడిపోతాడు, అక్కడే తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తాడనే నివేదికలు వచ్చినాయి. వల్లభనేని వంశీని గన్నవరం నుంచి పెనమలూరుకు తెచ్చి పోటీ చేయించాలని ఆలోచన. పెనమలూరు అయితే పర్వాలేదని ప్రశాంత్ కిషోర్ బృందం నివేదిక ఇచ్చారట. దాంట్లో భాగంగా గన్నవరంలో యాదవ సామాజిక వర్గం బాగా అధికంగా ఉన్నారు. అంతకుముందు ఇండిపెండెంట్గా యాదవ సామాజిక వర్గానికి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచాడు. అందువల్ల కొలుసు పార్థసారథిని బదిలీల ప్రోగ్రాం కింద, ట్రాన్స్ఫర్ల కింద పెనమలూరు నుంచి గన్నవరంకు ట్రాన్స్ఫర్ చేయాలనే ప్రతిపాదన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దానికి తీవ్రమైన నిరసన వ్యక్తం చేశాడు పార్థసారథి. నేను పెనమలూరు ప్రజల యొక్క గౌరవాన్ని పొందాను, వాళ్ళకి ఆజన్మాంతము రుణపడి ఉంటాను. నేను 2004లో పోటీ చేస్తే ఆనాడు పేరు ఉయ్యూరు నియోజకవర్గం ఉంది, పెనమలూరు అని లేకపోయినా ఉయ్యూరు నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఏ మండలాలు నన్ను ఆదరించినాయి, నన్ను గెలిపించారు. మొట్టమొదటిసారి 2004లో నన్ను శాసనసభకు పంపారు. మళ్ళీ 2009లో మీరు పెనమలూరు ప్రజలు గెలిపించారు. అప్పుడు కాంగ్రెస్లో మీ దీవెనలతో నేను మంత్రి అయ్యాను. 2014లో నేను ఇక్కడ పోటీ చేయలేదు పెనమలూరులో. నేను వెళ్ళి మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి కొనకళ్ళ నారాయణ టీడీపీ అభ్యర్థితో ఓడిపోయాను. మళ్ళీ 2019లో మీరు ఆదరించారు కనుక నేను ఈ నియోజకవర్గం వీడి ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే పోటీ చేస్తానని చెప్పాడు. వైఎస్ఆర్సీపీ పార్టీనేమో గన్నవరం బదిలీ చేస్తే నేను బదిలీ అంగీకరించడం, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తానంటే ఆయన అంతరార్థం ఏంటంటే అవసరమైతే తెలుగుదేశం పార్టీలోకి మారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నాడు. సరే, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఇద్దరు యాదవులు ఉండటం తప్పులేదు. అక్కడ తుని నుంచి కుమార్తె దివ్యను పోటీకి పెట్టి దివ్యను గెలిపించుకొని యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రిగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండబోతున్నాడు. ఆ ప్రాంతం నుంచి ఆయన ఉంటే కొలుసు పార్థసారథి రెండవ యాదవ మంత్రిగా ఉండటంలో ఏమి తప్పు లేదు. ఆయనకున్న సీనియారిటీ, ఆయనకుండే గౌరవాన్ని బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 లక్షల ఓట్లు యాదవ సామాజిక వర్గానికి ఆయన వెంటనే నడుస్తారు. దీని ప్రభావం వివిధ నియోజకవర్గాలలో పడుతుంది.